నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఏమైనా రెడ్ బుక్ అనే పదానికి కొత్త క్రేజ్ తీసుకురావడమే కాదు, తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కొత్త రంగ పుస్తకాలకు పొలిటికల్ క్రేజ్ తీసుకొచ్చిన క్రెడిట్ ఏపీ రాష్ట్ర మంత్రి లోకేష్ కి దక్కుతుంది. విపక్షంలో ఉన్న వేళ అప్పటి జగన్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి డిస్సిపోయిన టీడీపీ నేతలు, భయాందోళనలో ఉన్న క్యాడర్ కు కొత్త ఉత్సాహాన్ని కలిగించేలా రెడ్ బుక్ కాన్సెప్ట్ ను తెర మీదకు తీసుకొచ్చిన ఆయన తన మాటలతో కొత్త ఉత్సాహాన్ని తెచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఇక విపక్షంలో ఉన్న వేళ ప్రతి సందర్భంలోనూ రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చిన లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే మాటను తరచూ చెప్పడం కనిపిస్తుంది. కొద్ది రోజులుగా రెడ్ బుక్ అంశం ఏపీ రాజకీయాల్లో పెద్దగా కనిపించని పరిస్థితి. ఇలాంటి వేళ తాజాగా వైఎస్ఆర్ కడప జిల్లా బుగ్గరెడ్డిపల్లి వద్ద నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో మరోసారి రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చారు. తాను ఏది మర్చిపోలేదని, రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ పోతుందని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక లోకేష్ చెప్పినట్టుగా రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ పోతుంటే ఇప్పటికే విపక్షం ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుండాలి. అందుకు భిన్నంగా మంత్రి లోకేష్ రెడ్ బుక్ అమల్లో ఉందని, యాక్టివ్ గా ఉందన్న విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఏంటి అన్నది ఇప్పుడున్న ప్రశ్న. ఇక నందం సుబ్బయ్య, తోట చంద్రయ్యను చంపింది మర్చిపోతానా? చంద్రబాబును 53 రోజులు అక్రమంగా జైల్లో బంధిస్తే కొడుకుగా నేను ఊరుకుంటానా అని ప్రశ్నించిన ఆయన, తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని, రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ పోతుందని పేర్కొనడం జరిగింది. ఒకవేళ లోకేష్ మాటలే నిజమని అనుకుందాం, మరి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతుంది. ఇప్పటి వరకు తప్పులు చేసిన వారిలో ఎవరికి శిక్షలు పడ్డాయి, ఎంతమందికి తగిన శాస్తి జరిగింది అన్నది ప్రశ్న. ఇక డాక్టర్ సుధాకర్ ను మానసిక రోగిగా ముద్ర వేసిన వైనంలో నిజం ఏమిటో తెలుగు ప్రేక్షకులకు కూటమి సర్కార్ ఎందుకు చెప్పలేకపోయింది? అది కూడా వదిలేద్దాం. ఇక వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విచారణ, దానికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఎందుకు ఉంది అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇక చేయని తప్పునకు చంద్రబాబును అన్యాయంగా జైల్లో వేశారని చెప్పే లోకేష్ అండ్ కో అన్యాయంగా వైఎస్ వివేకాను హత్య చేసిన వారి లెక్కను ఎందుకు బయట పెట్టలేకపోతున్నట్టు, అందుకు బాధ్యులైన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఇదంతా సరే, దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. అసలు రెడ్ బుక్ యాక్టివ్ గా ఉన్నా, వర్కింగ్ కండిషన్ లో ఉన్నా సరే, అది పనిచేస్తున్న విషయాన్ని లోకేష్ వివరణ రూపంలో చెప్పుకోవాల్సిన అవసరమే ఉండదు కదా. ఇక 2019 నుంచి 24 మధ్య తప్పుడు కేసులు ఎదుర్కొన్న కార్యకర్తలకు విముక్తి కల్పిస్తామని, నాయకుల సమస్యలను పరిష్కరిస్తామని చెబుతున్న లోకేష్ ఇవన్నీ ఎప్పుడు చేస్తారు? తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర వరకు ఇప్పటి వరకు ఏ అంశంలోనూ ఒక చిన్న ఖచ్చితమైన అడుగు పడని వేళ ఈ ఊరింపు మాటలు వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.